మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఎంతో కష్టపడుతున్నారు క్షేత్రస్థాయిలో. మిగతా పనులు కూడా మీకు ఇవ్వకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు మేము కలెక్టర్స్కి చెప్తూనే ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి లాస్ట్ టైం అయింది. SSFE ప్రోగ్రామ్ అనేది మన డిపార్ట్మెంట్ యొక్క ముఖ్యమైన గురుతరమైన బాధ్యత. మాల్ న్యూట్రిషన్ లేకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో దాంట్లో మీరందరూ కష్టపడుతున్నారు. ఐడెంటిఫికేషన్ దగ్గర ఎటువంటి మొహమాటం అనేది పడకుండా ఐడెంటిఫై చేయండి. ఈ ప్రోగ్రాంలో బాలామృతం ప్లస్ అనేది సప్లై ఎటువంటి అంతరాయం లేకుండా వచ్చేటట్టు చూడడానికి అది డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుంటుంది. ఎన్ఆర్సీకి వెళ్ళండి. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మనతో పాటు ఎంతో కోఆపరేటివ్గా ఉన్నారు కాబట్టి వీ షుడ్ డెఫినెట్లీ టేక్ దియర్ హెల్ప్. ముఖ్యంగా ఒకసారి ఐడెంటిఫై అయిన బిడ్డ తొందరగా లెటర్స్ నాట్ గెట్ దమ్ అవుట్. మనం ఒక 6 నెలలు కావలిస్తే 1 సంవత్సరం పాటు బాలామృతం ప్లస్ ఇచ్చి మళ్ళీ గీత అవతల దాటి వెళ్ళింది మళ్ళీ ఇటువైపుకి రాకుండా మనం చూసుకుందాము. సో ఇప్పుడు నరసింహారావు గారు ఎంతో మంచి మాట చెప్పారు. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కానీ ఎక్కడైనా కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ మేమందరం కూడా మీతోనే ఉన్నామమ్మా. వీ విల్ బి రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్. ఇక్కడ ఇది ఫలానా తల్లి నా మాట వినట్లేదు, చాలామంది తల్లులు అరే నా బిడ్డ బాగానే ఉంటుంది అని ఒక రకమైన అభిమానంతో కానీ సిగ్గుతో కానీ అవమానంతో కానీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. మరి వాళ్ళని కన్విన్స్ చేయడానికి మనం కమ్యూనిటీ హెల్ప్ తీసుకోవాలి, గ్రామ పెద్దల హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే మాల్న్యూట్రిషన్ ఎప్పుడైతే లేరో బిడ్డ కరెక్ట్గా పెరుగుతారు. రేపు పొద్దున భారత పౌరులు అవ్వాలి అంటే ఫుల్లీ గ్రోన్ అడల్ట్ అంటే ప్రొడక్టివ్ అడల్ట్ అంటే ఈ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. సో మరి పునాది గట్టిగా పడాలంటే మాల్న్యూట్రిషన్ అనేది లేకుండా చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ మీద మెడికల్ అసెస్మెంట్స్ మీద వీటన్నిటి మీద చాలా చాలా రివ్యూస్ రెగ్యులర్గా ఉంటాయి. మరొక్కసారి ఓన్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ మీరు ఎటువంటి మొహమాటం పడకుండా అందరినీ తీసుకురండి. మీ గ్రామంలో 60% మంది మాల్న్యూట్రిషన్ ఉంటే కూడా వీఆర్ హ్యాపీ టు సప్లై ద బాలామృతం ప్లస్.